హలో గైస్, రాక నాకు హాలిడే వచ్చింది తెలంగాణ ఫార్మేషన్ డే అని చెప్పేసి. సో మా అంజు వీక్షకి బయటకు వెళ్దామని సాగొడుతున్నారు. వైఫ్ అడిగితే కాదంటామేమో కానీ డాటర్ అడిగితే కాదనలేం కదా. సరే అని చెప్పేసి బయలుదేరాము. సో నైట్ టైం కదా, ట్రాఫిక్ ఏమి ఉండదులే అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే ఇలా అరవడం తప్ప మనం బీకేది ఏం లేదులే. సో అక్కడ నుంచి ఫైనల్గా మోహంజా మార్కెట్ రీచ్ అయ్యాం. సో మోహంజా మార్కెట్లో కూడా లైట్ సెట్టింగ్ చాలా అద్భుతంగా పెట్టారు. తెలంగాణ ఫార్మేషన్ డే అని అనుకుంటాం. సో ఇక్కడ చూస్తే మనకి ఫ్లాగ్ కూడా ఉంది. సో ఫ్లాగ్ని చూడంగానే నాలో ఉన్న దేశభక్తుడు నిద్రలేచాడు. నిద్రలేచిన మాత్రాన్ని ఏం చేశాడు, తిరిగి పడుకోబెట్టేశాడు. సో మళ్ళీ ఆ లైట్స్ అండ్ ఫ్లాగ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తూ ఆ పక్కనే ఉన్న పార్లర్లోకి వెళ్ళాం. వీక్ష ఐస్ క్రీమ్ అంటుంది. సో ఐస్ క్రీమ్ తినిపించేసి అక్కడ నుంచి ముందుకు బయలుదేరుతున్నాం. ఐస్ క్రీమ్ అనేసి కంప్లీట్ చేసేసింది వీక్ష. సో ముందుకు వెళ్తే మనకు రోడ్ అంతా కూడా లైట్ సెట్టింగ్స్తో ఉంది. సో మీకు లెఫ్ట్ సైడ్లో చూశారు కదా, ఇది అసెంబ్లీ కూడా మనకు ఫుల్ ఆఫ్ లైట్ సెట్టింగ్స్తో అద్భుతంగా సెట్ చేశారు. సో కొంచెం ముందుకు వెళ్తే మనం ఇంకా ఫైనల్గా మన డెస్టినేషన్ రీచ్ అయ్యాం. అదే ట్యాంక్ బండ్. సో ట్యాంక్ బండ్ ముందు మనకి కావాల్సింది సచివాలయం. సో సచివాలయం కనిపిస్తుంది చూడండి, అసలు అది రాజుల కోట లేకపోతే సచివాలయం అన్నట్టుంది. సో అలా మొత్తం దాన్ని కూడా ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో డెకరేట్ చేశారు. సో ఎట్టకేలకు కష్టపడి ఈ రాడ్స్లో కాకుండా మనకు ఫుల్గా లెంగ్తీగా కనిపించాలని చెప్పేసి ఆ రాడ్స్లో చేపెట్టి ఒక వీడియో అయితే తీసా. సో అదే ఇది ఫుల్ వ్యూ ఆఫ్ సచివాలయం. సచివాలయం చూసేసారు కదా. సో అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే, సచివాలయం నుంచి కొంచెం ముందుకెళ్తే రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. సో అంబేద్కర్ గారి విగ్రహం చూసేసి అక్కడ నుంచి కొంచెం ముందుకు బయలుదేరాం. సో ముందుకు బయలుదేరితే అంతా లైట్ సెట్టింగ్ తప్ప ఏమంతగా అనిపించలేదు. ఎందుకంటే సో ప్రీవియస్ ఇయర్స్లో చాలా లేజర్ షోస్ అవి ఇవి పెట్టారు. బట్ ఈ సైమ్ మాత్రం ఓన్లీ లైట్ సెట్టింగ్స్తో కవర్ చేశారు అంతే. సో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం అనిపించలేదు. సో కొంచెం ముందుకెళ్ళాం. కొంచెం ముందుకెళ్తే మనకి ఇప్పుడు రైట్ సైడ్లో మనకి ట్యాంక్ బండ్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ వ్యూ అనమాట. సో కొంచెం మనం ముందుకెళ్తే ఇప్పుడు మనకి ట్యాంక్ బండ్ కూడా కనిపిస్తుంది. సో ఇది ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసాం. సో ట్యాంక్ బండ్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత సో మా వాళ్ళకి ఆకలేస్తుందంట, ఏదో ఒకటి చెప్పేసి తీసుకురమ్మన్నారు. సో ఇక మనం మొక్కజొన్న పొత్తు అని చెప్పేసి తీసుకుందాం షాప్ దగ్గరికి వెళ్ళా. వాడు వెంటనే కాల్చి ఇచ్చాడు. సో అది తీసుకెళ్ళి మా సతీమణికి ఇచ్చేసాం. సో వీక్షు గారిని అలా వదిలేసాను ట్యాంక్ బండ్ దగ్గర, కాసేపు ఆడుకుంది. సో ఫైనల్గా అయితే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. సో నార్మల్గానే ఉంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ డే కదా, చాలా ఎక్కువగా అరేంజ్మెంట్స్ అనేవి ఉంటాయి అనుకున్నా, బట్ ఏం లేదు. సో ఫైనల్గా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అమరవీరుల స్తూపం. సో ఫైనల్గా చూసేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాం. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.